హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతిరోజు పాలు తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి అని చాలా మంది చెప్పడం మనం విన్నాం కదా. అందుకే చిన్నపిల్లలకు రెగ్యులర్ గా పాలు ఇస్తూ ఉంటారు. మరి పెద్దవాళ్ల సంగతి ఏంటి అంటే, పెద్దవాళ్లలో చాలా మందికి ఉదయాన్నే పాలు తాగే అలవాటు ఉండదు. కొంతమందికి ఇష్టం కూడా ఉండదు. మరికొందరైతే ఎముకలు బలంగా ఉంటాయి, హెల్తీగా ఉండొచ్చు అని పాలను అలవాటు చేసుకుని తాగుతూ ఉంటారు. ఈ పాలల్లో మార్కెట్లో దొరికే రకరకాల ఫుడ్ సప్లిమెంట్స్ యాడ్ చేసుకుని తాగుతూ ఉంటారు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి కూడా. ఎందుకంటే వాళ్ళు ప్రాసెస్ చేసే విధానంలో కెమికల్ వాడటం గాని, లేకపోతే చెప్పిన విధంగా చెప్పిన మోతాదులో ఇంగ్రీడియంట్స్ లేకపోవడం వల్ల మనం పాలలో అటువంటివి వేసుకుని తాగినా గానీ ఎలాంటి రిజల్ట్ మనం చూడలేకపోతున్నాం. అందువల్ల ఈనాటి వీడియోలో ఇంట్లోనే ఎముకల పట్టుత్వాన్ని పెంచే ఒక మంచి పౌడర్ ని ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుని ప్రతిరోజు పాలల్లో వేసుకుని తాగండి. మీ ఎముకలు ఉక్కులా మారడం ఖాయం. అంతేకాదు, ఈ పాలు తాగితే ప్రతిరోజు మీరు చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. చురుగ్గా పనిచేసుకోగలుగుతారు కూడా. ఎముకలకు సంబంధించిన ఎలాంటి సమస్యలు అంత తొందరగా రావు. కాబట్టి ఈ ఒక్క పౌడర్ మీరు ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకోండి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో లేదా నైట్ టైం పాలలో వేసుకుని చక్కగా తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతులతోనే కాపాడుకోవచ్చు. మరి ఈ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటికి ఏమేం కావాలి అనే డీటెయిల్స్ తో పాటు ఈ పౌడర్ వల్ల మన ఎముకలకు ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయో కూడా చూద్దాం. దానికంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఒక చిన్న కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ వేయండి. అవేనండి అవిసె గింజలు. ఇవి అన్ని కిరాణా షాపుల్లో, ఆయుర్వేద షాపుల్లో, ఆన్లైన్ లో కూడా మనకు దొరుకుతాయి. మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి, హై ఫ్లేమ్ లో పెట్టొద్దు. కలుపుతూ చక్కగా తేమ పోయే వరకు వేయించుకోవాలి. అలానే డ్రై రోస్ట్ చేయొద్దు. తేమ పోయే వరకు అంటే మనకు తెలుస్తుంది, గరిటెతో ఇలా తీసుకున్నప్పుడు చక్కగా తేమ లేకుండా పొడి పొడిగా కనిపిస్తాయి. అంతవరకు వేయించుకోవాలి. అవిసె గింజలను ఎన్నో శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో వాడుతున్నారు. అవిసె గింజల్లో ఔషధ గుణాలతో పాటు ఎన్నో పోషక విలువలున్నాయి. వీటిలో లెగ్నాన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి, మెగ్నీషియం, మాంగనీస్, ఆల్ఫా లినోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు తీసుకోవడం వల్ల ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అవిసె గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే మలబద్ధకం, డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చు. అవిసె గింజలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ముఖ్యంగా లెగ్నన్లు మరియు కాల్షియం ఎముకల సాంద్రతను పెంచి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి, బలాన్నిస్తాయి. ఇవి ముఖ్యంగా మహిళలకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు రెండవదిగా మనం యాడ్ చేయబోయేవి నువ్వులు. ఇవి కూడా ఒక చిన్న కప్పు వరకు తీసుకుని అవిసె గింజలు సగం వేగిపోయిన తర్వాత నువ్వులు వేసి వేయించండి. లేదా విడివిడిగా అయినా మీరు వేయించుకోవచ్చు. లేదా ముందుగా నువ్వులు వేయించిన తర్వాత అవిసె గింజలు వేద్దాము అంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి, అవిసె గింజలు కొంచెం లేట్ అవుతాయి. కాబట్టి ముందుగా మీ వీలును బట్టి విడివిడిగా అయినా వేయించుకోండి. లేకపోతే అవిసె గింజలు సగం వేగిన తర్వాత అయినా నువ్వులు వేసి వేయించుకోండి. తేమ పోయేంత వరకు మాత్రమే వేయించాలి. నువ్వుల్లో పాలు, పాల ఉత్పత్తుల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇది ఎముకల బలానికి చాలా అవసరం. నిత్యం నువ్వుల లడ్డూలు తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గి ఎముకలు బలంగా తయారవుతాయి. నువ్వులలోని ఖనిజాలు ఎముకల సాంద్రతను పెంచి వృద్ధాప్యంలో వచ్చే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాల్షియంతో పాటు మెగ్నీషియం, రాగి మరియు ఫాస్ఫరస్ వంటి పోషకాలు నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. నువ్వుల్లో పాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నువ్వుల్లో దాదాపు 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అయితే 100 ml పాలల్లో 120 నుంచి 130 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది. చాలా మందికి లాక్టోస్ ను జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు పాలు తీసుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వులు వారికి ఓ వరంలా కనిపిస్తాయి. ఎందుకంటే నువ్వుల్లో పాల కంటే 1 లేదా 2 కాదు, 8 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అంతేకాకుండా నువ్వులు సెసామోలిన్, సెసామిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లకు మూలం.
ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి. అలాగే 1/4 కప్పు గుమ్మడి గింజలు కూడా తీసుకుని వీటిని కూడా కొద్దిగా వేయించి పక్కనుంచండి. ఈ గుమ్మడి గింజలు తక్కువే తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోకూడదు. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి మరియు బలానికి చాలా ముఖ్యం. ఈ గింజల్లోని పోషకాలు ఎముకల సాంద్రతను పెంచి వయస్సుతో పాటు వచ్చే బలహీనతను నివారిస్తాయి. కాల్షియం మరియు మెగ్నీషియం కలయిక ఎముకలు గుల్లబారడం సమస్యను తగ్గుతుంది. ఇవి ఎముకల కణజాలాన్ని బలోపేతం చేసి కీళ్ల నొప్పి మరియు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. గుమ్మడి గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. అలాగే ఫైబర్ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జింక్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గుమ్మడికాయ గింజలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది, గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. దీంతో పాటు వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ప్రకాశవంతంగా చేస్తాయి. ఇవి ముడతలు, అకాల వృద్ధాప్య సమస్యను తగ్గిస్తాయి. ఇలా వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించి ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్లా చేసుకోండి. అయితే ఇది మెత్తగా మిక్సీ పట్టనవసరం లేదు, కొంచెం బరకగా ఉండేలా తీసుకోండి. ఎందుకంటే మనం పాలల్లో వేసుకుని తాగేటప్పుడు మధ్య మధ్యలో ఈ గింజలు నోటికి తగిలితే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలు. అందుకని ఇలా బరకగా చేసుకోండి. మీరు ఈ పాలను ఎలా తీసుకోవాలి అంటే రాత్రి పడుకోవడానికి ముందు పాలల్లో వేసుకుని తీసుకోవచ్చు. లేదంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మీరు పాలలో 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకుని కలిపి తాగితే మీ ఎముకలు దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదండి, మీ పొట్ట శుద్ధవుతుంది. మీ ఒంట్లో ఉండే చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. మీరు చురుగ్గా, యాక్టివ్గా ఉంటారు. అంతేకాకుండా బెల్లంతో పాటు మీరు ఈ గింజలను విడివిడిగా కూడా తినడానికి ట్రై చేయండి. సాయంత్రం పూట మన ఆరోగ్యాన్ని పాడు చేసే ఫుడ్స్ తినకుండా కొంచెం శనగలు, కొద్దిగా బెల్లం తీసుకోండి. ఎంత హెల్దీగా ఉంటారో మీరు. అలాగే నువ్వులు, బెల్లం కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. సాయంత్రం పూట నోటికి ఏదైనా కారంగా తినాలి అని మనం నచ్చినవి తినేస్తూ ఉంటాం, కానీ దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా వేయించిన శనగలు, బెల్లం, వేయించిన నువ్వులు, బెల్లం ఇలా అలవాటు చేసుకోండి. చాలా అంటే చాలా హెల్దీగా ఉండొచ్చు. దాంతోపాటు శరీరానికి కొంత వ్యాయామం కూడా ఇవ్వాలి. మన కీళ్లు, నరాలు, టోటల్ బాడీ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. బాడీ పెయిన్స్ రాకుండా, ఎముకలు బలహీన పడకుండా ఉండడానికి వాకింగ్ కానీ లేదా ఎక్సర్సైజులు కానీ శరీరానికి చాలా అవసరం. అలాగే తప్పకుండా ఈ పౌడర్ ని కూడా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకోండి. చిన్నపిల్లలకు కూడా ఈ పౌడర్ ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలు. ఇలా ప్రిపేర్ చేసుకుని తాగండి. చాలా సింపుల్ గా మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ పౌడర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో ఖరీదైన పౌడర్ల కంటే కూడా ఇది అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. పైగా మీరు రోజంతా చాలా యాక్టివ్ గా ఉండడానికి ఈ పాలు మీకు ఉపయోగపడతాయి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లో లేదా నైట్ టైం పాలలో వేసుకుని చక్కగా తీసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతులతోనే కాపాడుకోవచ్చు. తప్పకుండా ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.